అమ్మని నేను అప్పుడు లవ్ ఆ, చేస్తే అయితే ఆమెని బయట తీసుకొచ్చి దొరికినరా అంత అమ్మ ఉంది అమ్మ సాగు కొడతా అంటారు అంత గుదలదాం ఉంది. నువ్వు పెళ్లి పీడల మీద నేను ఉండమని లేవట్టుకోసే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్నా కానీ అది నమ్మతలేదు. అది ఏడవకండ్రా. ఏం చేయాలరా అంత దిమాకు. ఇది వరకు మన వీడియోలు మన ఇష్టం. అయితే ఈ కంటెంట్ చేసి బోర్ కొడుతుంది కదా, అయితే మా చెల్లెని ఆట పట్టిద్దామని ప్లాన్ వేసినాం. ఏమంటావురా? చేస్తున్నా, ఫోన్ చేసేస్తున్నా అంటే నాకు జాన్ ఇస్తుంది, మస్తు ఎమోషన్ అయిపోతుంది నా, ఇక దమ్ ఉంటుంది. నేను ఆమెకు ఫోన్ చేసి అరే ఇట్లా నాకు లవ్ ఫెయిల్ అయిందిరా, ఇట్లా నేను ఉండాలిరా చచ్చిపోతా అంటే ఆమె రియాక్షన్ ఏంది, ఆమె ఎట్లా రెస్పాన్స్ అవుతుంది అనేది నేను ఒక వీడియో చేస్తున్నా. దీన్ని మీరు లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. హలో హలో అరే అన్నా ఏడున్నా? ఇంటికాడ ఏం చేస్తున్నావు? ఖాళీ కూర్చున్నా, రీల్స్ చూస్తున్నా. నువ్వు? నేను బయటకు వచ్చిన నాయన, అంత పెంట అయింది. ఏమైందన్నా? నాకు అర్థం కాలే. ఒక అమ్మని నేను అప్పుడు లవ్ ఆ, చేస్తే అయితే ఆమెని బయట తీసుకొచ్చి దొరికినరా అంత అమ్మ ఉంది అమ్మ సాగు కొడతా అంటారు అంత గుదలదాం ఉంది. ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చా బయటికి? దొరికిన వాళ్ళ అన్నగాడు అయితే ఇక ఇక చూసిన అనమాట, ఇక ఆ, దొరికిపోయినా. ఇక అంటే డైరెక్ట్ కూర్చో అంటురా? ఇక వాళ్ళు అంటారు అరే నిన్ను చంపుతాం రా అది అని అంటారు. నేనేం చేయలే, ఆమెను తీసుకొచ్చిన అంతే. మరి వాళ్ళు వచ్చాక నువ్వు చెప్పన్నా, ఏం చేయను, జస్ట్ చేసినా తీసుకొచ్చినా అని చెప్పు. అదే చెప్పిన నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా నాయన. అమ్మా ఎందుకు అమ్మా? ఏం కాదన్న, పవన్ అన్న వాళ్ళు లేరా? ఎవ్వరు లేరా ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ అంటే నేను అట్లా కాదురా నాయన. ఇప్పుడు అది టైట్ చేస్తుంది. ఎందుకు? నేను వాళ్ళ అన్నగాడు వచ్చిండు, అయితే దొరికించుకోండు మన పులిగిల్ల అవతల. వాళ్ళ అన్నగానికి వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, వాడు దోసిగాడు. ఇస్తే ఇట్లా వస్తురా అంటే ఇంకా ఇద్దరం దొరకగానే నన్ను చెంప మీద చెల్లున వేసిండు. ఇక సరే అని నేను లైట్ తీసుకున్నా. సరే అని ఇక దాన్ని ఎక్కించుకెళ్ళాను. అదేమో ఫోన్ చేసి నేను చస్తా, నేను అది ఇది అని అంటున్నా నాయన. పిక్చర్లు ప్యాక్ అవుతున్నాయి. ఆమె మ్యారేజ్ చేసుకొని నేను వేరే వాళ్ళని చేసుకోను, నిన్నే చేసుకుంటారు అంటుందంట. చచ్చిపోతా అది అని అంటుంది. వాళ్ళ అన్నగాడు ఇట ఫోను ఇక గుంజుకూర ఆమె కానించి ఏం చేయాలో అర్థమవుతలేరు. అంత ఉల్టా ఉంటుంది. ఆమెదా? ఏమ్మా ఇదేరా నాన్న, చాడా తెలుసా? చాడా తెలుసు. అటు వేసుకుంటా అన్నది నీకు ఓకే అయితే మరి ఏం కాదురా. ఓకే అయితే ఏం కాదు కదా నాన్న. చిన్న ఏజ్లో ఇట్లా నాకు భయం అవుతుంది, ఏం చేయాలో అర్థమవుతలేరు అయ్యా. ఆమెకి చిన్న ఏజ్రా? ఇద్దరని నాది అయిపోయింది కానీ నాకు ఎట్లా పడి నాకు ఉన్నాయి కానీ నీకున్నాయి. ఆమెకి అంటున్నా. ఆమెకి లేవు అంత అమ్మ ముందర నాయన. సేమ్ ఒళ్ళెక్కుంటుంది అంటే చెప్పాలారా.
సంగీత కన్నా కొంచెం హైట్ తక్కువ ఉంటుంది రా నాయన ఇంకా సంగీత కన్నా ఇది తక్కువ ఉంటుందా? జర హైట్ తక్కువ ఉంటుంది. కాదన్నా మరి ఇంకో వాళ్ళ అన్న వాళ్ళు వస్తే చెప్పు, ఇట్లా వేసినా తెలియక వేసినా అయిపోయిందని సైలెంట్ జర ఏం అనకుండా చూసుకో. అరే నాయన ఇప్పుడు నాకు గది కాదురా, వాళ్ళ అన్నగాడు ఇటు అంటే కొట్టిండు అంతే. దానికి నేను పెద్ద నాకు ఇప్పుడు రచరాములు వేయాలంటే ఒక సెకండ్ పట్టది, కానీ దిగి ఏమన్నా అటమాటం చేసుకుంటే మళ్ళీ నాకే పిడి పడుతుంది అనిపిస్తుంది రా నాయన. ఇప్పుడు పుసుకున ఇప్పుడు జరుగుతున్నాయి కదా అమ్మాయి మందు తాగుతారు, సూసైడ్ అటెంప్ట్ చేస్తే నాకు మళ్ళా దెబ్బ వస్తేమో అని నాకు అట్లా భయం అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం అవుతలేదు నాయన, నా బాధ ఏమని చెప్పుకోవాలి. అన్న లేకుంటే ఆమెకి ఎట్లానన్నా ఇన్ఫర్మేషన్ ఇంకో కొన్ని రోజులు నీకు ఏజ్ వచ్చే వరకు ఆగు, తర్వాతకి నేనే చేసుకుంటా. ఏజ్ వచ్చినాం కానీ ఒక ఖచ్చిత గ్యారంటీ నమ్మకంతో చెప్పి ఎవరితోటన్నా. అరే ఇంటలేదురా నాయన, ఆమె ఏమంటుందంటే నేను వేరే వాళ్ళతో పెళ్లి చేస్తా కానీ చచ్చిపోతా అంటుంది. నేనేం చెప్పిన తెలుసా, హలో అరే నీ అమ్మని కాదే, నువ్వు ఎవ్వరితో పెళ్లి చేసుకొని అవసరం లేదు, కానీ నువ్వు పెళ్లి పీడల మీద నేను ఉండమని కానీ లేవట్టుకోసే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్నా కానీ అది నమ్మతలేదు. అది నేనేం చేయాలరా నాయన, మాటలు చెప్పకు నాకు పెళ్లి చేస్తారు అది ఏదైనా అంటుంది. ఇప్పుడు పెళ్ళి ఫిక్స్ అయిందంట, ఇక చేస్తురంట పెళ్ళి చెప్తుంది. ఎంతమందికి ఫోన్ చేసింది వెళ్ళకప్పుడు. కాదన్నా ఒక డౌట్, సరే ఆమెకి వాళ్ళ ఇంట్లో ఎట్లా పెళ్లి చేస్తారు? ఏజ్ లేని చేస్తారంటారా నాయన? ఏజ్ లేని ఎట్లా అన్న పోలీస్ చూసుకుంటారా? ఎట్లాగో పెళ్లి చేసినా ఆఫ్టర్ చేసుకుంటుంటే కూడా అది ఇంటలేరు నాయన. దాన్ని నేనేం చేయాలరా నాయన, ఎట్లా చెప్పిన అంత ఆమా ఉంది. అమ్మా దిమాగ్ ఖరాబ్ రా నాయన. ఏం చేయాలరా అంత దిమాకు ఇది వరకు మనసుకు ఉల్టా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇంకా అన్న ఆమె ఫోన్ ఇంకా ఆమెకి ఎట్లానన్నా చెప్పుతాయి, ఎవరితోటన్నా చెప్పి పంపి, లేకుంటే ఎవరన్నా అక్కడ సైడ్ ఉంటారు కదా వాళ్ళ ఇంటికి పంపించి ఒక చిన్న పాపతోటైనా చెప్పి పంపి, ఇంకా ఆమెను ఏం చేసుకోకని చెప్పు, నేను పెళ్లి చేసుకుంటా. సరే ఇంట్లో పెళ్లి చేస్తున్నా సరే ఆ రోజు ముందు రోజు వచ్చినా తీసుకోవద్దా, ప్రామిస్ గా చెప్తున్నా, నువ్వేం భయపడక ఏం చేసుకోకు అని చెప్పమ్మాను. ఇట్లా మంచిగా గట్టిగా లేకుంటే ఏదన్నా మెల్ల పేపర్లో రాసి ఇవ్వడము ఏదన్నా ఒకటి చెయ్యన్న. చిన్నపిల్లలు అంటే చెప్పలేరు ఇట్లా అంటే, కానీ అది పెట్టే టెన్షన్కి నేను ఏం చేసుకోవాలో అర్థమవుతలేదురా నాకే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకన్నా సూసైడ్ నీకేమన్నా అయిందా? ఇట్లా కాదురా నాయన, ఇప్పుడు ఒకటి వల్ల మన వల్ల ఒకళ్ళు ప్రాణం పోతుందంటే మనకి ఎట్లా అనిపిస్తుంది చెప్పు. అట్లా ఇక మనకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి వాటికి మనం దమ్దం అవుతుంటుంది. అందుకే నేను అన్న నమ్మకం ఉందా నీకు? ఆమె సూసైడ్ చేసుకునే అంత నమ్మకం ఉందా? ఉందిరా నాయన, ఉంది. ఆడికే నాకు ఇక్కడ వణుకుతున్నాయి. లేకపోతే అమ్మాయి వదిలేస్తే లేకనే ఉందాను. ఇప్పుడు నేను అందుకే చెప్పి పంపి అన్న, నువ్వు నమ్మకంతో చెప్పు, నేను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకొని వేరే ఆమెను తీసుకోవాలి చూస్తే నేనే నీకన్నా ముందు చచ్చిపోతా అట్లా అని చెప్పేసి నేనే ఇక నిజం. నేను ఇంకా అందుకే నేను మా డాడీ చెప్పి ఇక ఇవాళ రేపు అమ్మ నేను పోతారా నాయన సస్సా అన్న. అట్లా చేయొద్దు, నీకు ఆమె పోతుంది, మీ మమ్మీ మీ డాడీ లేదా? ఏమో రా అంత దమ్దమ్ ఉంది. మీ మమ్మీ మీ డాడీ కోసమైనా నువ్వు బతుకన్నా. ఆమె పోతే ఆమెకి నువ్వు చెప్పే అంతా చెప్పినావు, అంత ఈజీగా వాళ్ళ అన్న వాళ్ళు చూసుకుంటారులే అన్న, నువ్వేం భయపడకు. వాళ్ళన్న అంత ఈజీగా నీ కాడికి వచ్చి నిన్ను కొట్టిందంటే ఆమెను చూసుకోడా? ఆమెకు వార్నింగ్ ఇచ్చి ఏదో ఒక చెప్తాడు కానీ ఏం చేసుకోదు. నేను చెప్తున్నా ఏం చేసుకోదు, నువ్వు కూడా ఏం చేసుకోకు.